నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. చంద్రమా మనసో జాతః. ఇది ఋగ్వేదం చెప్పిన మాట. సముద్రంలో ఆటుపోట్లకు, అమావాస్య పౌర్ణములకు సంబంధం ఉన్నట్లే భూమిపై ఉన్న మనుషుల మనసుల భావాలకు, ఆకాశంలో ఉన్న చంద్రుడి వృద్ధి క్షయాలకు సంబంధం ఉంది. చంద్రుడిని మనస్సుకు అధిపతిగా భావిస్తారు. సాధకులకు, భక్తులకు, యోగులకు పౌర్ణమి ఎంతో ముఖ్యమైంది. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు కనుక ఈరోజు చేసే చంద్ర పూజలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ సమానంగా ప్రశస్తమైంది. కార్తీక పౌర్ణమి మనుషులకే కాకుండా దేవతలకు పవిత్రమైందని పురాణాలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీక్షేత్రంలో కార్తీక పౌర్ణమును దేవతల దీపావళిగా పిలుస్తారు. తమ ఇష్టదేవతలను కొలుచుకొని విశేషమైన అనుగ్రహం పొందడానికి కార్తీక దీపాలు, జ్వాలా తోరణాలు, దేవ దీపావళులు లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు చంద్రుడిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోయి మానసిక శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజు మహాశివుడు త్రిపురాసురుడిని సంహరించిన కారణంగా ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. త్రిపురాసురుని సంహరించిన సందర్భంగా దేవతలు సంతోషంతో శివుడికి దీపాలు వెలిగించారట. ఆ కారణంగా ఈరోజు చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత.